యజమానికి మస్కా కొట్టి 40 లక్షల నగదు కారుతో పరారయ్యాడు ఓ డ్రైవర్. పెళ్లి చేసుకుని కొట్టేసిన నగదుతో వ్యాపారం చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు. నిశ్చితార్థం చేసుకుని కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్న ఆ డ్రైవర్ను పోలీసులు పట్టుకొని కటకటాల్లో పెట్టారు. స్టీల్ వ్యాపారి వినయ్ కుమార్ గుప్తా, డ్రైవర్ రాజస్థాన్ వాసి విజేంద్ర సింగ్ ను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్లు ఆశ చూపి 3వ తరగతి బాలికలపై ఏడాది కాలంగా లైంగిక దాడి చేస్తున్న టీచర్ దారుణం వెలుగు చూసింది. ఓ బాలిక అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఆరా తీస్తే టీచర్ భాగోతం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో యాదాద్రి జిల్లా గుండాలలోని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలోని బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 10,500 రూపాయలు విలువ చేసే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఒకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రుచులకు ప్రతీక ఉగాది పండుగ స్ఫూర్తిని కొనసాగిద్దాం అని ఆయన సందేశం ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కలుసుకట్టుగా కృషి చేద్దామన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. కొత్త ఏడాది ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో నియోజకవర్గం బీజేపీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాజకీయంగా, వ్యాపార పరంగా తన ఎదుగుదలకు స్థానికుల ఆశీర్వాదమే కారణమని ముఖ్య అతిథి ఆరూరి రమేష్ అన్నారు. నమ్మక ద్రోహం చేసిన బీఆర్ఎస్ లో ఉండలేక పార్టీ మారినట్లు చెప్పారు. తనను ఎంపీగా గెలిపించాలని ఆరూరి విజ్ఞప్తి చేశారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్, షబ్బీర్ అలీ, నయీముద్దీన్, మొజిబుద్దీన్ అవినీతికి మూల స్తంభాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి ఆరోపించారు. అవినీతి రహిత కామారెడ్డి తన లక్ష్యం అన్నారాయన. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిని తీసేస్తే అవినీతి అంతమైపోతుందా అని ప్రశ్నించారు. కామారెడ్డి అభివృద్ధి కోసం మంచి వ్యక్తిని చైర్మన్ గా ఎన్నుకోవాలన్నారు. కాలువల ద్వారా చేసే నీటి సరఫరాను డ్రోన్లతో పర్యవేక్షించాలని అధికారులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశించారు. కాలువ శివారు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలన్నారు. కాలువల వెంబడి సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. నీటి సరఫరా పర్యవేక్షణకు నియమించిన సిబ్బందికి 10 రోజుల వరకు సెలవులు ఇవ్వవద్దని అధికారులకు పిఎస్ సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కిషోర్ క్షమాపణలు చెప్పారు. మహిళల పట్ల తాను దురుసుగా ప్రవర్తించినట్లు, మద్యం మత్తులో కించపరిచేలా మాట్లాడినట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడి ఉంటే క్షమించాలని మీడియా సమావేశంలో కమిషనర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లోని తెలంగాణ వైస్ షాప్లో చోరీ జరిగింది. ముసుగు ధరించిన వ్యక్తి బ్రాందీ షాప్ పైకప్పు రేకులు పగలకొట్టి లోపలికి చొరబడ్డాడు. మద్యం బాటిళ్లతో సహా 70,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. తన చేతి వేళ్ల ముద్రలు గుర్తుపట్టకుండా వాటర్ ప్యాకెట్తో దొంగ చెరిపేయడం కొసమెరుపు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సెక్టార్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కొమరం భీం జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ వెంకటేష్ ధాత్రే అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్, ఆయన సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు సెక్టార్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బోడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు ఉందని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబుపై మాట్లాడే స్థాయి జోగి రమేష్ది కాదన్నారు బోడే ప్రసాద్. పెనమలూరు ప్రజలు జోగిని ఓడించి రాజకీయ సమాధి కట్టబోతున్నారని జోష్యం చెప్పారు. జోగికి బుద్ధి చెబుతానని బోడే అన్నారు. తిరుపతి లోక్సభ స్థానం ఎన్డీఏ కూటమి అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థుల పరిచయ వేదిక శ్రీకాళహస్తిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కోలా ఆనంద్ కుమార్ అధ్యక్షతన జరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోలా కోరారు. ఉమ్మడి అభ్యర్థుల మిత్రధర్మం పాటిస్తేనే విజయం సాధిస్తామన్నారు.